అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అంటే తొంటి కీలు మార్పిడి ఆపరేషన్ గురించి మన ఛానల్లో వ్యూవర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆ డౌట్స్కి ఇవాళ కొన్నిటికి నేను సమాధానాలు చెప్పడానికి ఈ యూట్యూబ్ వీడియోలో ప్రయత్నిస్తానండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఈ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ తర్వాత మనం నార్మల్గా వాక్ చేయొచ్చా నొప్పి లేకుండా, అండ్ కెన్ వి డ్రైవ్ కార్ అండ్ బైక్ అని చెప్పి అడగడం జరిగింది. ఎస్, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత పెయిన్ అనేది ఫస్ట్ 1 or 2 days ఉంటుందండి. ఆ తర్వాత స్లోగా తగ్గిపోతుంది. అండ్ 15 daysలో మీకు సూచర్ రిమూవల్ అనేది చేస్తాము. అండ్ కార్ డ్రైవింగ్ అయితే నేను ఒక 1.5 monthకి అలౌ చేస్తూ ఉంటానండి. అండ్ బైక్ డ్రైవింగ్ అయితే మాత్రం నేను 3 months టైం తర్వాత మాత్రమే బైక్ డ్రైవ్ చేయమని అడ్వైస్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ సార్. హలో సార్, మై ఏజ్ ఇస్ 27. నేను బైలేటరల్ ఏవియన్ హిప్ జాయింట్స్తో 2 ఏళ్ల నుంచి బాధపడుతున్నాను. అండ్ ప్లీజ్ సజెస్ట్ మీ ఏ గుడ్ కంపెనీ ఇంప్లాంట్స్, అంటే మంచి కంపెనీ ఇంప్లాంట్స్ నాకు సజెస్ట్ చేయండి. అవి ఇట్ షుడ్ లాస్ట్ లాంగ్ టైమ్ విత్ గుడ్ డ్యూరబిలిటీ. మీ ఏజ్ 27 అండి. ఓకే, కొంతమందికి 27 years వయసులో కూడా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలాంటి వాళ్ళకి మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే సెరామిక్ ఇంప్లాంట్స్ అండి. సెరామిక్ ఆన్ సెరామిక్ కానీ, సెరామిక్ ఆన్ పాలీఇథిలిన్ కానీ. సో ఇవైతే కనుక మనకి 25 to 30 years లైఫ్ వస్తుంది అని చెప్పి మనకి శాస్త్రీయ పరిశోధనలో కొన్ని నివేదికల్లో మనకి నిరూపించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సార్ మై ఏజ్ ఇస్ 30. హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉంటుందండి? ఇంప్లాంట్ రివిజన్ సర్జరీ చేస్తే మళ్ళీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఇది వన్ టైం సర్జరీనా లేదంటే రివిజన్ ఆప్షన్ ఉంటుందా అని చెప్పి అడగడం జరిగింది. ఎస్, హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తే అండి దీన్ని ఫస్ట్ టైం చేస్తే కనుక ప్రైమరీ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. సో ఇది జనరల్ గా ఏంటంటే మనం సెరామిక్ ఇంప్లాంట్స్ వాడితే కనుక 25 to 30 years వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ టైం అని చెప్తాం. ఒకవేళ ఇంత మున్పే ఏదన్నా కారణం వల్ల అరిగినా, లేదంటే ఒక 25 to 30 years తర్వాత పాలీఇథిలిన్ మెటీరియల్ అనేది లోపల అరిగిపోతే కనుక మళ్ళీ రివిజన్ హిప్ సర్జరీ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం కనుక 25 to 30 years వస్తే సెకండ్ టైం రివిజన్ హిప్ రీప్లేస్మెంట్ మేము జనరల్లీ ఏంటంటే 10 to 15 years లైఫ్ టైం ఇస్తాం. థర్డ్ టైం కూడా చేయించుకునే పేషెంట్స్ ఉంటారండి. సో ఇది వన్ టైం సర్జరీ అయితే కాదు. మీరు ఏ వయసులో వస్తే కనుక మా దగ్గరికి, సో వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పి ఒక టైం లైన్ అనేది పేషెంట్స్కి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. సో రివిజన్ సర్జరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సార్ మా అమ్మగారికి హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అయితే అయ్యింది, 1 month అయింది. కాకపోతే వేసిన బాల్ బయటికి తప్పుకుంటుంది, ఏం చేయాలో తెలియడం లేదు, ప్లీజ్ రిప్లై మీ. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగిందండి. ఈ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఫస్ట్ 6 weeks అంటే 45 days కూడా చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ హిప్ రీప్లేస్మెంట్ యొక్క బాల్కి ఒక రకంగా సెన్సేషన్ ఉండదండి, అంటే ప్రాప్రియోసెప్షన్ అంటాం. సో అది లేకపోవటం వల్ల ఈ బాల్ అనేది వెనక వైపుకి ఇలాగా బయటికి డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ 6 weeks కూడా ఎప్పుడు కూడా కాళ్ళు 2 కూడా ఎడంగా పెట్టుకోవాలి అబ్డక్టెడ్ పొజిషన్లో, అండ్ లోపల వైపుకి ఇంటర్నల్ రొటేషన్ అనేది తిప్పకూడదు. ఫస్ట్ 45 days చాలా క్రూషియల్. ఈ 45 days తర్వాత స్లోగా ఆ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు అని చెప్పి మేము అలౌ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ 1 month అయిన తర్వాత మీకు మదర్కి హిప్ రీప్లేస్మెంట్ ఇలా డిస్లొకేట్ అవుతుంది అని అంటే కనుక ఫస్ట్ మనం కన్జర్వేటివ్గా ట్రై చేస్తామండి. అంటే మళ్ళీ కొంచెం మత్తు ఇచ్చి ఆ హిప్ లో బాల్ ని మళ్ళీ రీలొకేట్ చేయడానికి ప్రయత్నిస్తాము. అండ్ దీని తర్వాత హిప్ బ్రేస్ అనేది ఉంటుందండి, అంటే అదే పొజిషన్ లో ఆ బాల్ ని ఉంచేందుకు ఆ బాల్ అనేది డిస్లొకేట్ అవ్వకుండాను. సో ఈ హిప్ బ్రేస్ అనేది ఒక 2 months వాడితే కనుక జనరల్లీ వాట్ వి సీ ఈజ్ 95% ఆఫ్ ద కేసుల్లో అది సెట్ అయిపోతుందండి. సో హోప్ సో మీ మదర్ కేసు కూడా ఆ 95% ఆఫ్ కేసుల్లో పడుతుందని. నెక్స్ట్ క్వశ్చన్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నాకు ఫిస్చులా ఉంది, హిప్ అరిగింది, హిప్ రీప్లేస్మెంట్ చేయాలన్నారు. ఫిస్చులాలోంచి చీము వస్తుంది. ఆర్థో డాక్టర్ ఫిస్చులా క్లియర్ అయినాకనే హిప్ సర్జరీ చేస్తాము అని అన్నారు. ఇది ఎంతవరకు నిజం? దీనికి రిప్లై ఇవ్వండి. ఎస్, ఫిస్చులా కనుక ఉంటే మీ బాడీలో ఇన్ఫెక్షన్ అనేది ఉన్నట్టు. మీ బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరమైనా సరే మనం డిలే చేస్తాము. ఫిస్చులా, ఇన్ఫెక్షన్ ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే మీరు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ప్లాన్ చేసుకోమని మేము అడ్వైస్ చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. హలో డాక్టర్, మా అన్నయ్యకి హిప్ బాల్ రీప్లేస్మెంట్ జరిగి 1 year అవుతుంది. ఇప్పుడు బాగా పెయిన్ వస్తుంది. టెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అయింది అని అన్నారు. అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? మెడిసిన్స్కి ఇన్ఫెక్షన్ క్యూర్ అవుతుందా? ప్లీజ్ రిప్లై. ఈ హిప్ రీప్లేస్మెంట్ అయ్యాక 2 major కాంప్లికేషన్స్ ఉంటాయండి. అంటే ఒక 1% ఆఫ్ కేసుల్లో ఇందాక మనం డిస్కస్ చేసిన డిస్లొకేషను, సెకండ్ కాంప్లికేషన్ ఒక 1% ఆఫ్ కేసుల్లో ఇన్ఫెక్షన్. ఇది జనరల్గా చాలా అరుదుగా చూస్తాము, బట్ ఒక 1% ఆఫ్ కేసుల్లో అవుతుంది. సో అలా అయినప్పుడు మీ అన్నయ్యకి కూడా అలాగే జరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను.
అలా ఇన్ఫెక్షన్ కనుక వస్తే ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇవ్వటం జరుగుతుందండి. అవసరమైతే కనుక మళ్ళీ ఆ హిప్ బాల్ని ఓపెన్ చేసి క్లీన్ చేసి అవసరమైతే ఈ ప్లాస్టిక్ అనేది మార్చడం జరుగుతుందండి. సో దట్ ఇన్ఫెక్షన్ క్యూర్ అవుతుందని భావిస్తాము. బట్ యాంటీబయాటిక్స్కి అండ్ ఫస్ట్ వాష్ సర్జరీ కూడా ఇది తగ్గని పక్షంలో మళ్ళీ మనం రివిజన్ సర్జరీ అనేది ప్లాన్ చేయాలి. రివిజన్ సర్జరీ అనేది జనరల్లీ మేము ఏంటంటే 2 స్టేజ్లో ప్లాన్ చేస్తాం. ఫస్ట్ ఇంప్లాంట్ అనేది పూర్తిగా అవుట్ చేసేసి సిమెంట్ స్పేసర్ అనేది పెడతామండి. సో ఈ ఇంప్లాంట్స్ అనేవి కూడా పూర్తిగా తీసేసి దీని ప్లేస్లో ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గే వరకు కూడా మనం ఖాళీ ఉంచుతాము. ఒక 2 to 3 months అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇంప్లాంట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అని అంటే ఇది ఒక జనరల్ కాంప్లికేషన్ 1% ఆఫ్ పేషెంట్స్లో రావచ్చు. కొంతమందికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు. ఏంటి అని అంటే డయాబెటీస్, అండ్ కొంతమందికి ఏంటంటే లేడీస్లో కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే పాస్ వెళ్ళే మార్గంలో మనకు తెలియకుండా చాలా సటిల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి, దానివల్ల రావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ముందరే రిస్క్ ఫ్యాక్టర్స్ రూల్ అవుట్ చేసుకుని అలాగా మనం ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఆ 1% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ని కూడా కట్ డౌన్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇవాళ ఈ ఎపిసోడ్లో ఈ క్వశ్చన్స్కి, ఈ డౌట్స్కి నేను క్లారిఫికేషన్స్ ఇచ్చానని చెప్పి భావిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని క్వశ్చన్స్ తీసుకుని దానికి సమాధానాలు చెప్తానండి. థ్యాంక్ యూ.